నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఇవాళ ప్రపంచ మధుమేహ నివారణ దినోత్సవం. ఈ సందర్భంగా చాప కింద నీరులా మన శరీరాన్ని చుట్టబెట్టే సైలెంట్ కిల్లర్ షుగర్ జబ్బు విషయంలో మనలో చాలా మందిలో కనిపించే నమ్మకాలు, వాటిలోని నిజానిజాలు గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తుంది నేటి సుఖీభవ. షుగర్, డయాబెటీస్, మధుమేహం పేరేదైనా సమస్య మాత్రం ఒక్కటే, రక్తంలో చక్కెర శాతం పెరిగిపోవటం. ఒక్కసారంటూ షుగర్ బారిన పడ్డాక ఇక జీవితాంతం ఈ తీపి జబ్బును అదుపులో ఉంచుకునేందుకు తిప్పలు పడాల్సిందే. అయితే షుగర్ జబ్బు గురించి మనలో చాలా మందిలో చాలా సందేహాలే కనిపిస్తాయి. షుగర్ ఉందని తెలిసిన మరుక్షణం నుంచి పథ్యాలు మొదలు పెట్టేస్తుంటారు. అన్నం మానేస్తారు, వట్టి చపాతీల్ని తినడం మొదలు పెడతారు. పళ్ళు, పళ్ళ రసాలు, పంచదారతో తయారైన అన్ని రకాల పదార్థాల్ని దూరం పెట్టేస్తూ ఉంటారు. మందులెప్పుడు, ఇన్సులిన్ ఎప్పుడు వాడాలన్న అయోమయం కనిపిస్తుంటుంది. కొంతమంది అయితే షుగర్ జబ్బు అనేది సీరియస్ జబ్బని, ఎప్పటికైనా కాళ్లను కోల్పోక తప్పదనే నిర్ణయానికి వచ్చేస్తుంటారు. మరి ఈ నమ్మకాల్లోని నిజమెంత? వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా షుగర్ జబ్బు గురించిన నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం, డయాబెటీస్, షుగర్ పేర్లు వేరైనా జబ్బు ఒక్కటే. ఇవాళ చక్కెర వ్యాధి పేరు వింటేనే వణుకు పుట్టుకొస్తోంది. అందరికీ కారణం తెలిసిందే. ఒక షుగర్ జబ్బు 100 రోగాల పెట్టు కావడమే. అదుపు తప్పిన జీవనశైలి పుణ్యమా అని ఇటీవలి కాలంలో డయాబెటీస్ అనేది అందరి పాలిట ఓ పెను సవాల్గా పరిణమిస్తోంది. ఇన్సులిన్ ఉత్పత్తి పడిపోవడం, రక్తంలో షుగర్ నిల్వలు పెరిగిపోవడం, శరీర కణజాలానికి శక్తి అందకపోవడం, ఫలితంగా నీరసం, నిస్సత్తువ మొదలుకొని రకరకాల ఇన్ఫెక్షన్లు, హై బీపీ, గుండెపోటు, పక్షవాతం ఇలా అనేక సమస్యలకు పరోక్షంగా కారణమవుతోంది. ఒక్కసారి షుగర్ బారిన పడితే ఇక తీసుకునే ఆహారానికి సంబంధించి 1,00,000 సందేహాలు. అన్నం తినొచ్చా? కాఫీ టీలు తాగొచ్చా? పళ్ళు తినొచ్చా? స్వీట్లు పూర్తిగా ఆపేయాలా? కృత్రిమ చక్కెర పదార్థాలు తినొచ్చా? ఇలా 1,00,000 సందేహాలు చుట్టుముడతాయి. చాలామంది అడుగుతూ ఉంటారు ఈ ఫ్రూట్స్ గురించి అండి, అన్ని రకాల పళ్ళు, అసలు పళ్ళు తినచ్చా తినకూడదా అని. దీనికి ఒకటే ఒక మాట ఏంటంటే, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రం పళ్ళు తీసుకోకూడదు. ఒకటి, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా పళ్ళు తీసుకోకూడదు. కానీ అది చాలా అరుదుగా వచ్చేటువంటి విషయం కాబట్టి ఎక్కువగా మాట్లాడుకోకర్లేదు. ఎందుకంటే ఈ పళ్ళన్నిటిలో కూడా పొటాషియం ఉంటుందన్నమాట. మూత్రపిండాలకు సంబంధించిన వాళ్ళు పొటాషియం వాడకూడదు. కాబట్టి వాళ్ళకు కూడా పళ్ళు తినద్దు అంటాం. అలాగే ఈ రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్నట్లయితే మనం పళ్ళు తీసుకోకూడదు అంటాం తప్ప, రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంది, షుగర్ కంట్రోల్ సరిగ్గా లేదు, లేదా ఏదో షుగరు బాగా ఎక్కువైపోయింది కాబట్టి తీసుకోకపోవటం అనేది తప్పు. అలా అనకూడదు. ఎందుకంటే ఏ ఆహార పదార్థం అయినా కూడా, అంటే మనం తీసుకునేటువంటి బియ్యం కానీ, గోధుమ కానీ, ఇలాంటి ఈ సీరియల్స్ ఏదైతే ఉన్నాయో వీటిల్లో ఈ 70-80% పిండి పదార్థం ఉంటుంది. పళ్ళల్లో అంత పిండి పదార్థం ఉండదు. ఇప్పుడు మనం అన్నిటికన్నా ఎక్కువ పిండి పదార్థం ఉండేటువంటి పండు అరటిపండు అనమాట. అరటిపండులో 27% ఉంటుంది, అంతకన్నా పిండి పదార్థం ఎక్కువ ఉండదు. అదే మనం ద్రాక్షపళ్ళు లాంటివి తీసుకున్నాం అనుకోండి, నోటికి బాగా తీపిగా ఉంటాయి కానీ వాటిలో నీరు ఎక్కువగా ఉంటుంది. నీరు ఎక్కువగా ఉండి పిండి పదార్థం శాతం 10%, 15% కన్నా ఎక్కువ ఉండదు. కాబట్టి సీతాఫలం అయినా, ద్రాక్షపండు అయినా, మామిడి పండు అయినా ఏదైనా కూడా నోటికి తీపి బాగా తగులుతుంది కానీ వాటిలో పిండి పదార్థం తక్కువ. అలాగే వాటిలో పీచు పదార్థాలు ఎక్కువ అనమాట, అంటే ఫైబర్ ఎక్కువ అనమాట. కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ బాగున్నట్లయితే వాళ్ళు ఈ పళ్ళన్నీ కూడా తీసుకోవచ్చు. దాంట్లో ఏమీ తప్పేం లేదు. జామ పళ్ళు తీసుకుంటేనే మంచిది, దానిమ్మ పళ్ళే మంచివి, మిగతా మంచిది కాదు అనుకుంటారు. అలా కాదు, ఏ పండైనా పర్వాలేదు. ఈ పళ్ళ తర్వాత అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే ఇక షుగర్ గురించి అనమాట. మనం ఈ చక్కెర తీసుకోవచ్చా? ఈ చక్కెర వ్యాధి కదా, చక్కెర తీసుకోవచ్చా లేదా? చక్కెర వ్యాధికి మనం తీసుకునేటువంటి చక్కెరకి పెద్దగా ఏమీ సంబంధం లేదు. చక్కెర ఎక్కువగా తీసుకున్నంత మాత్రాన చక్కెర వ్యాధి రాదు. అలాగే చక్కెర మానేసినంత మాత్రాన చక్కెర వ్యాధి తగ్గదు. కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించడం అనవసరం.
అందరూ ఏం చేస్తారంటే ఏదో కాఫీ టీలలో పంచదార మానేసి నేను ఏదో గొప్పగా ఆహార నియమాలు పాటిస్తున్నాను అనుకుంటారు. అలా కాదు. చక్కెర అనేది 5 గ్రాములు ఉంటుంది ఒక చెంచాలో. అది 20 క్యాలరీలు మాత్రమే ఇస్తుంది. రోజు ఏదో 2-3 కాఫీలు తాగేవాళ్ళు మనం ఈ చక్కెర వాడటమే మంచిది. అంతేగాని దానికి రసాయనాలతో మన సింథటిక్ ఈ పదార్థాలు ఏదైతే వస్తున్నాయి, ఇప్పుడు ఆస్పార్టేమ్ అని, సాకరిన్ అని, ఇలాగా కృత్రిమంగా నోటికి తీపి తగిలేటువంటి పదార్థాలు చాలా ఉన్నాయి. అవి వాడినట్టయితే పెద్ద నష్టమేం లేదు, కానీ అది వాడాల్సిన అవసరం లేదు. ఇదివరలో ఈ కృత్రిమ పదార్థాలు తీసుకోవటం వలన క్యాన్సర్ వస్తుందని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అంత నష్టాలు ఏం లేవు, కానీ అలాంటి పదార్థాలు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. చక్కెరే వాడండి అని చెప్తాం. మరి రోజు 10-20 కాఫీలు తాగేవాళ్ళు, టీలు తాగేవాళ్ళు అయితే అందులో మరి 10 చెంచాలు 20 చెంచాలు వాడేవాళ్ళు అయితే తగ్గించుకోవాలి. కానీ మామూలుగా అందరూ ఏదో 1-2 సార్లు కాఫీ టీ తాగేవాళ్ళు చక్కెర మానేసి నేను ఏదో ఆహారంలో నియమాలు చేస్తున్నాను అనుకోవటం మాత్రం భ్రమే. అది దానివల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదు. ఆ 20 క్యాలరీలు, ఆ 40 క్యాలరీలు తగ్గించినంత మాత్రాన వాళ్ళ శరీరం బరువు తగ్గదు, శరీరం రక్తంలో ఉన్నటువంటి ట్రైగ్లిజరైడ్స్ తగ్గవు, వాళ్ళకి దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ ఆహార నియమాలు అనేవి ఇలా అన్నమాట. బరువు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్, తర్వాత మనం తీసుకోవాల్సినటువంటి పళ్ళు, ఈ చక్కెర పదార్థాలు, ఇలాంటివన్నీ కూడా తెలుసుకుని సక్రమంగా ఆహార నియమాలను పాటించినట్లయితే డయాబెటీస్ని మనం తగ్గించుకోవచ్చు. అంటే రక్తంలో గ్లూకోజ్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. రెండోది అసలు డయాబెటీస్ రాకుండా కూడా నివారించుకోవచ్చు అనమాట. ఆహారంలో నియమాలు ఇలాంటి పాటించినట్లయితే మనం డయాబెటీస్ రాకుండా కూడా నివారించుకునేటువంటి అవకాశం ఉందండి. నోటికి తీపి తగిలేటువంటి పదార్థాలు కొన్ని ఉన్నాయంటే అది చక్కెర లాంటివి కాదు, కానీ ఇప్పుడు ఆస్పార్టేము, తర్వాత సూకర్లోజు, ఆ తర్వాత ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి సాకరిన్, ఇలాంటివన్నీ ఏంటంటే చాలా తీయగా ఉంటాయన్నమాట. తీయగా ఉంటాయి, కానీ అది షుగర్ కాదు. మన శరీరంలో షుగర్ లాగా, అంటే మన చక్కెరలాగా అవి క్యాలరీస్, శక్తిని మనకి ఇవ్వవు అనమాట. కాబట్టి ఈ పదార్థాలను తీసుకోవటం అలవాటైంది. ఆ పదార్థాలు తీసుకుని వాటి ద్వారా మనం ఏదో బరువు తగ్గించుకుంటామని కానీ, లేదా రక్తంలో గ్లూకోజ్ తగ్గించుకుంటామని కానీ, రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ తగ్గించుకుంటామని కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు. అది అంత ఉపయోగంగా ఏమి ఉండదు. ఎందుకంటే చక్కెర అనేది ఎక్కువగా 4-5 చెంచాలు రోజు, పెద్ద 4-5 గ్లాసులు కాఫీలు తాగినా కూడా ఎక్కువగా వాడరు. ఈ మాత్రం 4 చెంచాలు చక్కెర వాడినంత మాత్రాన మనకు వచ్చేటువంటి నష్టమేం లేదు. అది మానేసినంత మాత్రాన మనకు వచ్చేటువంటి లాభం లేదు. కాబట్టి మేము ఈ రోజుల్లో డయాబెటీస్ వాళ్ళని మామూలుగా చక్కెర వాడండి అంటాం. షుగర్ జబ్బు గురించి మనలో చాలా మందిలో ఉన్న ఒక పెద్ద నమ్మకం ఏంటంటే షుగర్ అనేది కేవలం లావుగా ఉన్న వాళ్ళలో మాత్రమే కనిపిస్తుందని, సన్నగా ఉన్న వాళ్ళకి రాదని అనుకుంటారు. నిజానికి అది ఒక పెద్ద అపోహ అంటారు డాక్టర్లు. గుండె జబ్బుల్లాగే షుగర్ కూడా ఒక వయసు తరువాతే వస్తుందని, అది కూడా పెద్ద వయసులోనే వస్తుందనే నమ్మకాలు మనలో చాలా మందిలో కనిపిస్తాయి. నిజానికి షుగర్ జబ్బును పెద్దవాళ్ల జబ్బుగా పరిగణించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. షుగర్ జబ్బు ఎవరిలోనైనా, ఏ వయసు వారిలోనైనా వచ్చే అవకాశం ఉంది. షుగర్ జబ్బు గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ జబ్బు ఎవరికొస్తుంది? ఇదొక భేతాళ ప్రశ్న. చిన్న పెద్ద, స్త్రీ పురుష తేడా లేకుండా అందరిలోనూ షుగర్ జబ్బొచ్చే అవకాశాలుంటాయి. కొందరికి పుట్టుకతోనే రావచ్చు, కొందరిలో జీవనశైలి కారణంగా రావచ్చు, మరికొందరిలో గర్భం సమయంలో రావచ్చు, ఇంకొందరిలో కొన్ని మందుల వాడకం వల్ల కూడా షుగర్ రావచ్చు, కొందరిలో బరువు పెరగడం వల్ల కూడా రావచ్చు. వీళ్లకే షుగర్ వస్తుందని గ్యారంటీగా చెప్పలేం. మొత్తంగా గాడి తప్పిన ఆహారపు అలవాట్ల వల్ల, శారీరక శ్రమ అస్సలు లేకపోవడం వల్ల, అలాగే కొన్నిసార్లు మానసిక ఆందోళనల వల్ల కూడా షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని చెబుతారు డాక్టర్లు. డయాబెటీస్ అనేది లావుగా ఉన్న వాళ్ళల్లో ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. అలా అని చెప్పేసి లావుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి డయాబెటీస్ వస్తుందని చెప్పలేము. ఎందుకంటే లావుగా ఉన్న వాళ్ళలో 30% మందికే డయాబెటీస్ కనిపిస్తుంది, మిగతా 70% మందికి డయాబెటీస్ రాకపోవచ్చు. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో లావుగా ఎంతమంది ఉన్నారని చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనం ఒక 100 మంది డయాబెటీస్ని తీసుకుంటే వాళ్ళలో 30% మందే లావుగా ఉంటారు, అంటే 70% లావుగా ఉండరు. ముఖ్యంగా మా హాస్పిటల్స్లో ఈ గుండె జబ్బులు కానీ, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు చాలామంది 70% మంది సన్నగానే ఉంటారు, వాళ్ళని లావుగా ఉండరు.
కాబట్టి లావుగా ఉన్న వాళ్ళకి మాత్రమే డయాబెటీస్ వస్తుంది అనుకోవటం కరెక్ట్ కాదు. శరీరం బరువు ఉన్నదానికన్నా ఎక్కువగా ఉన్నట్లయితే డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువే, అది కరెక్టే. కాబట్టి శరీరం బరువు తగ్గించుకుని శరీరాన్ని నార్మల్గా ఉంచుకున్నట్లయితే డయాబెటీస్ ఒకవేళ వాళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉన్నట్లయితే అది తగ్గుతుందన్నమాట. అలా అని చెప్పేసి సన్నగా ఉన్నవాళ్ళు నాకు రాదు డయాబెటీస్ అని ఉండటం కూడా తప్పే. వాళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. ఇండియాలో సన్నగా ఉన్న వాళ్ళే ఎక్కువ మంది డయాబెటీస్ వస్తూ ఉంటుంది. మనకి అది సపరేట్గా మాల్ న్యూట్రిషన్ డయాబెటీస్ అని ఒక పదం ఉంది. ఇప్పుడు కూడా ఇంకా మనకి ఉత్తర తెలంగాణలోను కర్ణాటకలోను ఇక్కడ మనకి ప్యాంక్రియాటిక్ డయాబెటీస్ అనేది ఇంకా కనిపిస్తూనే ఉంది. వీళ్ళంతా చాలా సన్నగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆహారంలో మనం అనుకున్నట్టు వాళ్ళు ఏదో పిండి పదార్థాలు ఎక్కువ తింటాం, లేకపోతే కొవ్వు పదార్థాలు ఎక్కువ తింటాం, లేకపోతే వాళ్ళు ఏదో ఆహారంలో తప్పులు చేసి లావుగా ఉండి డయాబెటీస్ తెచ్చుకున్నారని కాకుండా మాల్ న్యూట్రిషన్ రిలేటెడ్ డయాబెటీస్ అని, అది చిన్న వయసు నుంచే ఈ తల్లి గర్భంలోనే మన న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవటం వలన, పోషణ పదార్థాలు సరిగ్గా లేకపోవటం వలన వచ్చేటువంటి డయాబెటీస్ ఇది ఇంకా కనిపిస్తుంది. అది పూర్తిగా నయం అవ్వలేదు, ఇంకా కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లా, ఉత్తర కర్ణాటక జిల్లాల్లో కనిపిస్తూ ఉంటుంది. ప్యాంక్రియాటిక్ డయాబెటీస్ అంటాం. ఇలాంటి వాళ్ళందరూ కూడా లావుగా ఉండరు. కాబట్టి లావుగా ఉన్న వాళ్ళకి మాత్రమే డయాబెటీస్ వస్తుంది అనుకోవటం తప్పు. అలాగే లావుగా లేని వాళ్ళు మాకు డయాబెటీస్ రాదు అని చెప్పి వాళ్ళు కొంచెం అశ్రద్ధ చేయటం కూడా తప్పండి. షుగర్ నియంత్రణలో ఉన్నంతకాలం ఏమాత్రం హాని చెయ్యని సమస్య. అదుపు తప్పితే మాత్రం చాప కింద నీరులా మొత్తం శరీరంలోని అన్ని అవయవాల్ని చుట్టబెట్టేస్తుంది. కళ్ల నుండి కాలి పాదాల దాకా అన్నింటినీ దెబ్బతీస్తుంది. తొలి దశలో శరీరంలోని కణజాలానికి సరిగ్గా గ్లూకోజ్ అందకపోవడం వల్ల నీరసం, నిస్సత్తువ అనేవి మనిషిని ఆవహిస్తాయి. తరువాతి కాలంలో రక్తనాళాల్లో విపరీతంగా చక్కెర నిల్వలు పోగుపడిపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు, బ్లాకుల్లాంటివి పెరిగి కళ్ళు, కాళ్ళు, మూత్రపిండాలు, గుండె, మెదడు లాంటి ప్రధాన అవయవాల్లో రకరకాల సమస్యలు వచ్చిపడుతుంటాయి. అందుకే షుగర్ ఉన్నవాళ్లు ఆహారం, వ్యాయామం, మందుల వాడకం విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. డయాబెటీస్ అనేది కొత్తలో వచ్చిన ఒక 10 సంవత్సరాల పాటు పెద్దగా దాని యొక్క సమస్యలు ఏం కనిపించవు. అంటే డయాబెటీస్ వచ్చిందే అని తెలుసుకోవడానికి కూడా లక్షణాలు ఏమి ఉండవు. ఇదివరకు అయితే మనం అతిమూత్ర వ్యాధి, ఏదో దాహం ఎక్కువగా ఉంది, లేకపోతే యూరిన్ మూత్రం ఎక్కువ పోతుంది, దాహం ఎక్కువైంది, ఆకలి ఎక్కువైంది కాబట్టి డయాబెటీస్ వచ్చింది అనుకునేవాడిని. ఇప్పుడు అలా కాదు. డయాబెటీస్ లక్షణాలు ఏమీ లేకుండానే చాలామందికి డయాబెటీస్ రక్తంలో గ్లూకోజు ఎక్కువగా ఉండడం కనిపిస్తూ ఉంటుంది. అలాగే డయాబెటీస్ వచ్చిన తర్వాత దాదాపు 10 సంవత్సరాల వరకు వాళ్ళకి ఎటువంటి సమస్యలు కనిపించవు అన్నమాట. బయటకి ఏం కనిపించవు. అంటే నీరసంగా ఉండటం, కొంచెం బరువు తగ్గడం తెలుస్తుందేమో కానీ ఏ సమస్య తెలియదు. 10-15 ఏళ్ల తర్వాత ఇక వాళ్ళకి కంటికి కానీ, ఇప్పుడు మనకి భారతీయుల్లో అయితే ముఖ్యంగా మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు ఎక్కువ అన్నమాట డయాబెటీస్ వాళ్ళకి. ఆ తర్వాత గుండె సంబంధించిన వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇదే కాకుండా ఇప్పుడు మనకి పెరాలసిస్ అంటే పక్షవాతం, తర్వాత కాళ్ళల్లోని రక్తనాళాలు సన్నబడిపోయి కాళ్ళల్లోకి రక్త ప్రసారం తగ్గిపోయి కాళ్ళల్లో పుళ్ళు పట్టడం, కాళ్ళలో తిమ్మిర్లు రావటం, ఆ తిమ్మిర్లు రావటం వలన స్పర్శ జ్ఞానం తగ్గిపోయి కాళ్ళలో ఏదైనా దెబ్బ తగిలినట్లయితే తొందరగా నయం కాకపోవటం, ఇలాంటి సమస్యలన్నీ కూడా డయాబెటీస్ వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఒక 10 ఏళ్ళు పోయిన తర్వాత, డయాబెటీస్ వచ్చిన 10 ఏళ్ల తర్వాత ఈ సమస్యలన్నీ కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ని ఇది ఒక చాప కింద నీరులాగా దీన్ని మనం అనుకోవాలి. తెలియకుండానే శరీరంలోని ప్రతి అవయవాన్ని, అంటే శరీరంలో తల నుంచి కాలు వరకు ఉన్న ప్రతి అవయవాన్ని, ప్రతి కణజాలాన్ని కూడా డయాబెటీస్ ప్రభావితం చేసి అన్ని రకాల సమస్యలకి దారి చేస్తుంది. కాబట్టి డయాబెటీస్ అనేది చాలా ప్రమాదకరమైన జబ్బుగా మనం గుర్తించాలి. మొదట్లో దానికి ఏమీ తెలియదు అనమాట. అది ప్రమాదకరం అయిన తర్వాతే మనం దాన్ని గుర్తించడం వలన చాలా వరకు ఆలస్యం అయిపోయి మనం చేయగలిగింది చాలా తక్కువ ఉంటుంది. ఇదే కాకుండా ఇన్ఫెక్షన్లు అనేవి డయాబెటీస్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా క్షయవ్యాధి అనమాట, ట్యూబర్క్లోసిస్ అనే వ్యాధి డయాబెటీస్ వాళ్ళలోనే ఎక్కువగా కనిపిస్తుంది.
అలాగే చాలా కొన్ని వ్యాధులు అంటే మ్యూకార్మైకోసిస్ అనేది ఇది ఒక ఫంగస్కు సంబంధించిన వ్యాధి. అంటే ముక్కులోంచి కానీ నోట్లోంచి కానీ అది మన పంటి ద్వారా పుచ్చుపళ్ళు కానీ విరిగిపోయిన పళ్ళల్లోంచి కానీ అది మెదడు వరకు వ్యాపించి కంటి చూపు పోవటం, ఆ మెదడులోకి వెళ్ళిపోతే అది మెదడుకు సంబంధించి చాలా తీవ్రమైన వ్యాధుల్ని కలిగించి ప్రాణాంతకంగా పరిగణిస్తుంది అన్నమాట. ఈ మ్యూకార్మైకోసిస్ అనేటువంటి తీవ్రమైన వ్యాధి ఇది ఏదైతే ఫంగస్ వలన వస్తుందో అది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. డయాబెటీస్ లేని వాళ్ళకి అసలు ఈ జబ్బే రాదు. ఇలాగే డయాబెటీస్ వాళ్ళకి మాత్రమే వచ్చే ఇన్ఫెక్షన్లు చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన సమస్యలు, చాలా వరకు ప్రాణాంతకంగా ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇది తీవ్రమైన సమస్యగా ముందే గుర్తించాలి. మొదటి 10 సంవత్సరాలు మీకు లక్షణాలు ఉన్నా లేకపోయినా డయాబెటీస్ గురించి అన్ని మందులు చికిత్సలు సక్రమంగా ఖచ్చితంగా చేసుకున్నట్లయితే ఆ తర్వాత వచ్చేటువంటి సమస్యలన్నీ నివారించుకోవచ్చు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా కూడా అంత తీవ్రంగా ఉండకుండా చాలా సామాన్యంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. మధుమేహం స్వతహాగా వ్యాధి కాదు, కానీ మరెన్నో వ్యాధులకు మూలమవుతుంది. మనం చేయాల్సిందల్లా ఒకటే, షుగర్ జబ్బు ఉందని తెలిసిన తర్వాత నిత్యం మందులు వాడుతూ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ రోజు కాసేపైనా వ్యాయామం చేస్తుంటే షుగర్ జబ్బు చాలా వరకు చక్కగా అదుపులో ఉంటుంది. షుగర్ జబ్బుని అదుపులో ఉంచుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్, హై బీపీ, స్థూలకాయం, కొలెస్ట్రాల్ వీటన్నింటి కలయిక వల్ల వచ్చిపడే సమస్యల్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. నిజానికి ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ముందుగా ఏదో ఒకటి మొదలవుతుంది, తర్వాత మెల్లగా మిగతావి కూడా కట్టగట్టుకొని మీద పడతాయి. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్లలో బీపీ, కొలెస్ట్రాల్ సమస్యలు ఎక్కువ. అందుకే డాక్టర్ పర్యవేక్షణలో ఆహార, వ్యాయామ జాగ్రత్తలు పాటిస్తూ ఇన్సులిన్ మందుల రూపేణనో లేదంటే ఇంజెక్షన్ల రూపేణనో తీసుకుని షుగర్ని నియంత్రణలో పెట్టుకోవాలి. డయాబెటీస్ అనేది ఇదివరలో 40 నుంచి 64 ఏళ్ల వయసు వాళ్ళకే ఎక్కువగా కనిపించేది. కానీ ఈ మధ్య దాదాపు ఒక 20 సంవత్సరాలుగా మనం చేసినటువంటి ఈ ఫీల్డ్ సర్వీస్, ఈ పరిశోధనలో ఏం తెలుస్తుందంటే ఇవాళ 25 ఏళ్ల వయసు వాళ్ళకే డయాబెటీస్ మొదలవుతుందని తెలుస్తుంది. కాబట్టి ఏమంటున్నాం అంటే మేము డయాబెటీస్కి సంబంధించిన లక్షణాలు ఉన్నా లేకపోయినా 25 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సంవత్సరం రక్తంలో గ్లూకోజ్ పరగడుపున ఒక్క పరీక్షనే చేయించుకోండి అని చెప్తున్నాం. వాళ్ళకి లక్షణాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ వయసు మళ్ళిన వాళ్ళకే డయాబెటీస్ వస్తుంది అనేది తప్పు విషయం. వయసు మళ్ళిన వాళ్ళకి డయాబెటీస్ ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు కూడా 40-64 ఏళ్ల వయసు మధ్యలో మనం ఎంతమందికి డయాబెటీస్ ఉందని లెక్కేసినట్లయితే దాదాపు 50% మందికి డయాబెటీస్ ఉంటుంది. అలాగే మీరు 65 ఏళ్ళు దాటిన తర్వాత డయాబెటీస్ ఎంత ఉందని చూసుకుంటే 75 నుంచి 90% ఉంటుందన్నమాట. అంటే దాదాపు ఇక డయాబెటీస్ లేని వాళ్ళు 65 ఏళ్ల తర్వాత 70 ఏళ్ల తర్వాత 10% మందే ఉంటారు. అంటే దాదాపు 90% మందికి డయాబెటీస్ వస్తుంది. కాబట్టి వయసు అనేది డయాబెటీస్ రావడానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్. వయసుతో పాటు డయాబెటీస్ వస్తుంది, అది చాలా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ రోజుల్లో 25 ఏళ్ల వయసులోనే డయాబెటీస్ రావడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఈ ఏజ్ అట్ ఆన్సెట్ అనేది పాశ్చాత్య దేశాల కన్నా మన దేశంలో 15 ఏళ్ళు తక్కువ ఉంది. అంటే వాళ్ళకి ఏదో 40 ఏళ్ళకి డయాబెటీస్ రావడం మొదలట్లయితే మనకైతే 25 ఏళ్ళకే డయాబెటీస్ రావడం మొదలవుతుంది. దీనికి కారణాలు ఏవో రకరకాలు ఉన్నాయి. కానీ ఇది భారతీయ సంతతికి చెందిన వాళ్ళు విదేశాల్లో పుట్టినా కూడా, విదేశాల్లో ఉన్నా కూడా వాళ్ళకి కనిపించేటువంటి లక్షణం ఇది. ఈ గుండె జబ్బులు అయితేనేమి, డయాబెటీస్ అయితేనేమి మిగతా అన్ని దేశాల్లో ఉన్నటువంటి జనాభా కన్నా, ప్రజల కన్నా కూడా మన భారతీయుల్లో తొందరగా రావటం గమనిస్తున్నాం. కాబట్టి ఇదివరలో లాగా ఇది వయసు మళ్ళిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. కాబట్టి నడి వయసులో ఉన్నవాళ్ళు మాత్రమే రక్త పరీక్షలు చేసుకోవాలి, అంతకుముందు రక్త పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మనం ఇదివరకు అనుకునేవాళ్ళం. అది కాదు. ఇప్పుడు 25 ఏళ్ళు వయసు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా డయాబెటీస్ లక్షణాలు కనిపించకపోయినా తీసుకోవాల్సిందే, ఈ రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందే. ఇవాళ మన లెక్కల ప్రకారం ఆలోచించినట్లయితే, జనాభా లెక్కల ప్రకారం 25 ఏళ్ళు దాటిన వాళ్ళలో
పట్టణాల్లో అయితే డయాబెటీస్ 16% ఉంది. అంటే దాదాపు ప్రతి 6గురిలోనూ ఒకళ్ళకి డయాబెటీస్ కనిపిస్తుంది అనమాట 25 ఏళ్ళు దాటిన వాళ్ళలో. అదే 40 ఏళ్ళు దాటినాయనుకోండి, వాళ్ళలో దాదాపు 3గురిలో ఒకళ్ళు లేదా 2లో ఒకళ్ళకి డయాబెటీస్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది వయసు మళ్ళిన వాళ్ళకి మాత్రమే వచ్చే జబ్బు కాదు, ఇది చిన్న వయసులోనే మొదలవుతుంది. ఈ మధ్య ఈ దురదృష్టవశాత్తు ఇలాంటి చిన్న వయసు డయాబెటీస్ వాళ్ళని చాలా ఎక్కువ మందిని చూస్తున్నాం అండి. మధుమేహం అనేది పూర్తిగా మన జీవన శైలితో ముడిపడి ఉన్న జబ్బు. సమతుల ఆహారం తీసుకోవడం, నిత్యం ఓ గంటపాటు వ్యాయామం చేయడం, పొగ, మద్యపానం లాంటి అలవాట్లకు దూరంగా ఉండడం, మానసిక ఒత్తిళ్లను అధిగమించేలా జీవనశైలిని రూపొందించుకోవడం, అవసరం మేరకే ఇన్సులిన్ని మందుల రూపంలో గాని లేదా ఇంజెక్షన్ల రూపంలో గాని తీసుకోవడం వల్ల మధుమేహం రాకుండా నివారించుకోవచ్చు. ఒకవేళ ఇప్పటికే ఉన్నా నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఈ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సలహాలు, సూచనలను మాకు అందించేందుకు వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.